ఏడియన్ న్యూస్కి స్వాగతం. దూషించాను లేకుంటే ఏదో మాట్లాడానని చెప్పారు. ఆవిడికి పదవులు ఇప్పించింది ఎవరు? ఆవిడని అడగండి. నెక్స్ట్ మహేష్ వాళ్ళ భర్త ఆయన వచ్చినాడు ఆయనకి, వాస్తవమే వచ్చాడు, ఆయనతో మాట్లాడిన మాట వాస్తవమే. కానీ ఏ రోజు కూడా నేను ఆయన్ని తిట్టలేదు. నేను ఏ దేవుడి మీద సాక్ష్యం వేసి చెప్పమంటే చెప్తాను. నేను ఎవరిని కూడా తిట్టేటోడిని కాదు, ఎవరిని కూడా దూషించడం కాదు. ఆమె ఈ కాళాశ్రీ ఈరోజు ఆమెనే అందరూ తవ్వు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఏ రోజైనా మీ ప్రెస్ మిత్రులు ఉన్నారు, వాళ్ళు మహిళలతో వాళ్ళు తవ్వు పెట్టుకుంటే నాకే సంబంధం. మీరు నిలకడగా నిలబడ్డం లేదన్నా. మీరు అపరిచితుడికి 3 షేడ్స్ ఉంటాయి. అంటే ఒకటి వినయంగా, ఒకటి సౌమ్యంగా, ఇంకోటి వచ్చి భయానకంగా. మీరు ఆ విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ విషయం మీకు తెలుసో లేదో మాకు తెలుసు, అందరికీ తెలుసు. నాకే కాదు, పార్టీలో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులకి తెలుసు. కానీ ఇంకా ప్రజలకు తెలియడంలే. ఆ ప్రజలకు తెలియజేసే బాధ్యత ఇంకా తీసుకుంటాం మేము. ఇంకో విషయం అన్నారు, ఈ అమ్మాయికి కోపం ఎక్కువ, అందరినీ కూడా గొడవలు వేసి పంపించేసిందని. నిజం చెప్పన్నా, నాకేమన్నా ఆస్తి తగాదాలు, మీకు నాకేమన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయా? ఉండే మహిళలతో అంతా అత్త ఆడబిడ్డలు ఏమన్నా ఉన్నారా? ఏం లేదు కదా. కేవలం పార్టీ కోసం, పార్టీ ఇచ్చిన కార్యక్రమాలని సక్రమంగా నిర్వర్తించే దిశగా ఒకవేళ అరుచుంటానేమో, అంతే. మీరు మళ్ళీ ఏమన్నారు, ఉషాకి పార్టీ పదవి ఇచ్చిన వెంటనే మూకుమ్మడిగా మహిళలంతా కూడా వేరే పార్టీకి వెళ్ళారన్నారు. నిజం చెప్పండి అన్న. అంతకుముందు ఉన్న ఋషేంద్రమణి కానివ్వండి, ప్రేమీలమ్మ కానివ్వండి, ధనమ్మ కానివ్వండి, ఇలా చాలామంది ఉన్నారు మహిళలు. వాళ్ళంతా ఎందుకు వెళ్ళిపోయినారు మీకు తెలుసా? అసలు మీకు ఎంత అవగాహన లేదో చూడండి. వాళ్ళంతా 30 సంవత్సరాలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి దగ్గర పనిచేశారు. వాళ్ళకి ఆయన అంటే ఎంతో అభిమానం. కానీ మీరు వచ్చిన తర్వాత మీ టార్చర్ తట్టుకోలేక, దాని తర్వాత మీరే అన్నారు వాళ్ళంతా నా వల్ల వెళ్ళారని. నా వల్ల కాదన్న, కావాలంటే ఇప్పుడు కూడా మీరు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటాయి, లేదంటే వాళ్ళంతా కూడా ఈ ఊర్లోనే ఉన్నారు, వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళి మీరు విచారించండి. వాళ్ళకి పెద్ద పెద్ద కోరికలు కూడా కాదన్న, చిన్న చిన్న కోరికలు. వాళ్ళ బిడ్డకి ఏదో ఉద్యోగం కావాలని ఒక ఆమె, ఇంకొక ఆమె వచ్చి వాళ్ళ ఇంట్లో పొలంలో ఏదో ఒక చిన్న రోడ్డు ఏదో గొడవలు వచ్చింది, అది తీర్చమని ఒక ఆమె. అట్లా చిన్న చిన్నవి అడిగితే కూడా మీరు ఆ కోరికలు తీర్చలా. మీరే అన్నారు, మంత్రిగా ఉన్నారు, దాని తర్వాత అంతా నేనే చేశాను అన్నారు కదా. మరి ఆ మహిళలకి ఒక చిన్న సహాయం చేయలేదు కాబట్టి మూకుమ్మడిగా వాళ్ళు వెళ్ళిపోయారు. చెప్పాలంటే అమ్మ చక్రవర్షమ్మ మధుసూదన్ రెడ్డితో జాగ్రత్త. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఏ రకంగా అయితే వేరే వాళ్ళు గతి పట్టిందో నీకు అట్నే గట్టిపట్టిస్తాడు. మీరు జాగ్రత్తగా ఉండమ్మా. ఇన్ని రోజులు పుట్టినింట్లో ఉన్నావు, మెట్టినింటికి పోతున్నావు, పోయిరా. డెఫినెట్గా ఇక్కడ వేరే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పనిచేసేదానికి. నేను ఎవరిని కాళ్ళు పెట్టుకొని అడుక్కునే అవసరం నాకు లేదు. ఎందుకంటే పార్టీ కోసం విశ్వాసంగా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది పుట్టినిల్లు మెట్టినిల్లుకి పోతుంది. నేను ఇంకా పెళ్ళే చేసుకోవాలనుకోవాలా? నువ్వే పెళ్లి చేసేస్తే అట్లా? నాకు నచ్చాలి కదా, నచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను, మరి వెళ్తాను, ఇక్కడే ఉంటాను. ఇంకా నేను డిసైడ్ అవ్వాలి అంటే మీరే నన్ను జరివేస్తాను. సరే, ఇంకో విషయం, ఇంకో సంతోషం అదేంటంటే ఇది పుట్టినిల్లు అన్నారు. పోనీలే, 10 సంవత్సరాలు పుట్టినింట్లో మంచిగానే పనిచేశాను, మీ అందరి దగ్గర కూడా మన్నలను పొందాను కదా. ఆ విషయం మీరే చెప్పారు కాబట్టి ధన్యవాదాలు అన్న.